పల్లవి, సింగింగ్ కాంపిటీషన్లో నువ్వు ప్రిపేర్గా ఉన్నట్టే కదా? ఉన్నానమ్మా. సమీరా గారు నాకు పాటలు పాడడంలో చాలా మెలకువలు నేర్పించారు. ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చిందంటే సగం గెలిచేసినట్టే. సగం గెలవడం ఏంట్రా? చూస్తూ ఉండు, రేపు జరిగే సింగింగ్ కాంపిటీషన్లో పల్లవియే గెలుస్తుందిరా. మన గుండమ్మ ఆశ నెరవేరుస్తుంది. అమ్మా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఒట్టి కంగ్రాచులేషన్స్ ఏనా? సన్మానం చేసి అడ్వాన్స్డ్ గా పార్టీ కూడా ఇస్తే బాగుంటుంది కదా. ఇంకా కాంపిటీషన్ జరగనే లేదు, పల్లవి గొంతు విప్పి పాడనే లేదు. అప్పుడే గెలిచేస్తుందని ఒకరు, గెలిచేసిందని ఒకరు, కంగ్రాచులేషన్స్ చెప్పేది ఒకరు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. పల్లవి గెలవడం విషయం పక్కన పెట్టమ్మా. నువ్వు గెలుస్తావన్న నమ్మకం నీకుందా? ఈసారి 100% గెలిచేది నేనే. మరి పల్లవిని పొగుడుతుంటే నువ్వెందుకమ్మా ఈర్ష్యపడుతున్నావు? అంత కాన్ఫిడెంట్గా ఉంటే స్పోర్టివ్గా తీసుకోవాలి. పల్లవి గెలుస్తుందని మేమందరం అంటే తనకంటే నేనే గెలవాలి అని ఇంకా పట్టుదలగా కృషి చేయాలి. హా, నీతులు చెప్పడానికి, ఎదుటి వాళ్ల ముందు మమ్మల్ని చులకన చేసి మాట్లాడడానికి నువ్వు ముందుంటావు. కాళ్ళు పడిపోయినా బుద్ధి మాత్రం మారలేదు. అక్షిత, ఏంటి నా కూతురు మీద చేయెత్తుతున్నావు? కొడతావా? అమ్మ ఇంకొక మాట అంటే ఖచ్చితంగా కొడతాను. కొడతావా? ఏది కొట్టవే చూద్దాం. ఏ కొట్టలేననుకుంటున్నావా? పల్లవి, తనకి బుద్ధి లేకపోతే నీకు లేదా? ఎవరికి బుద్ధి లేదు? నీకు బుద్ధి లేదు. నీ అలవాటే ఇప్పుడు నీ కూతురుకు వచ్చింది. ఒరే అది, లేకపోతే ఏంటి నాన్న? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? తనకి ఇలా అవ్వడం వీళ్ళకి ఆనందంగా ఉందా?